తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం ఒక మనిషి మీద ఏ విధంగా ఉంటుంది, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ ధనస్సు రాశి వారికి కనుక మనం చూస్తే అందులోనూ మహిళలకి ఈ దృష్టి ప్రభావం అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి నరదృష్టి ప్రభావం అనేది ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ధనస్సు రాశి మహిళలకు గనక నరదృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం మాట్లాడుకునే అంశాల్లో ఇప్పుడు 3 అంశాలు ఉన్నాయండి. ధనస్సు రాశి, ఆడవాళ్ళు, నరదృష్టి. సో ఈ అంశాన్ని మనం చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పగలిగితే అది బాగుంటుంది. సో ఇక్కడ ధనస్సు రాశి అంటే రాశికి నరదృష్టికి సంబంధం ఏమిటని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే రాశి రీత్యా, నక్షత్ర రీత్యా, లగ్న రీత్యా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోగ్య సమస్యలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళు ఏ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది. అలా అనుకున్నప్పుడు ఈ యొక్క నరదృష్టి అనేటువంటి ఒక ఎఫెక్ట్ వాళ్ళ మీద పడినప్పుడు అది ఏ రకాలుగా పరిణామాలు చూపిస్తుంది ఆ రాశి వాళ్ళకి మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక లగ్నం తీసుకుంటే అందులోంచి షష్ఠ స్థానం తీసుకుంటే వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోవచ్చు. అయితే ఒక నెగిటివ్ పీరియడ్ జరుగుతున్నప్పుడు, ఒక నరదృష్టి జరుగుతున్నప్పుడు ఆ లగ్నం వాళ్ళకి అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడమే ఇప్పుడు మనం చేసేటువంటి వీడియో అండి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయం ధనుస్సు రాశి వాళ్ళ గురించి కాబట్టి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉంటారు. ఇక్కడ నరదృష్టి అంటే చాలా తేలికైనటువంటి విషయం కింద చాలామంది తీసుకుంటూ ఉంటారు, కానీ అందులో 5 రకాలుగా విభజించబడింది అండి. అయితే మనిషి పడేటువంటి కష్టాల ఆధారంగా యొక్క విభజన అనేటువంటి జరిగింది. అయితే నరదృష్టిలో 5 రకాలు. అందులో మొదటిది సామాన్య నరదృష్టి. ఆ దృష్టి అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి, అంటే మీరున్నారనుకోండి, ఒక ఫోన్ కానీ, ఒక బండి కానీ, ఒక కారు కానీ ఏదో కొనుక్కున్నారనుకోండి, అది బయట వాళ్ళకి ఏదైనా ఒకసారి మామూలు చూపిస్తారు, కొన్నందుకు మీరే ఉత్సాహంగా చూపిస్తారు. చూపించినప్పుడు 10 మంది ఖచ్చితంగా దాన్ని చూస్తారు. ఆ దృష్టి వీక్షణ అనేటువంటి పడుతుంది. దానివల్ల వచ్చేటువంటి సామాన్యమైన నరదృష్టి ఈ యొక్క మొదటి రకము. దీనివల్ల మీకు ఏమిటంటే ఒక చిన్నపాటి జ్వరమో, మైగ్రేనో, వామిటింగో, లేకపోతే హెడేక్సో, లేకపోతే వికారంగా ఉండడము, ఒక 2-3 రోజులు నిద్ర పట్టక ఇబ్బంది పడడం లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. అది సామాన్యమైన నరదృష్టి. మీరు నిత్యము దేవతార్చన కానీ, ఈ సంధ్యావందనం చేసేటువంటి అలవాట్లు కానీ ఉన్నప్పుడు దాని నుంచి తొందరగా ఓవర్కమ్ చేయగలుగుతారు. అది ఓకే. ఇక రెండవది మహానరదృష్టి అని ఉంటుంది. మహానరదృష్టి అంటే ఎప్పుడైతే ఒక మనిషి మహానరదృష్టి వల్ల ఎఫెక్ట్ అవుతాడో దానివల్ల యాక్సిడెంట్స్ పాలవుతాడు, గాయాలు పాలవుతాడు, మనిషి మరణం కూడా దానివల్ల సంభవిస్తుంది. అయితే ఇక గృహ నిర్మాణములు అవ్వచ్చు, ఒక వ్యాపార స్థలాలు కానీ మధ్యలో అర్ధాంతరంగా కట్టినట్టుగా కట్టి మధ్యలో ఆగిపోతాయి. శుభకార్యాలు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళి, పెళ్లి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయి. ఉదాహరణకి కొంతమంది ఒక పెద్ద విజయం పొందుతారు, విజయం పొందిన వెంటనే కొన్ని కలహాల్లో, వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. మహానరదృష్టి. ఓకే. తరువాత ఇంకా చెప్పాలంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలండి. అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే హాస్పిటల్కి వెళ్తారు, చెకప్ చేపిస్తారు, టెస్టులు జరుగుతాయి తప్ప అది ఎలాంటి ఆరోగ్య సమస్య కూడా అంతు చిక్కదు. కాబట్టి దానికి ట్రీట్మెంట్ దొరకదు, ఆ బాధ తగ్గదు, ట్రీట్మెంట్ దొరకదు, వాళ్ళకి అసలు ఏ ఆరోగ్య సమస్య కూడా తెలియదు. మహానరదృష్టి యొక్క ప్రభావం అది. ఇక మూడవది సంభోగ దృష్టి అండి. అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కానీ, ఒక రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఉన్నప్పుడు, వాళ్ళంతో అన్యోన్యంగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, వాళ్ళ యొక్క దృష్టి కానీ వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్, అనుమానాలు, సందేహాలు స్టార్ట్ అవుతాయి. అది వాళ్ళ డైవర్స్కి దారితీయచ్చు, లేదా అక్రమ సంబంధానికి దారితీయచ్చు. భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవడం, భర్త భార్యని సరిగ్గా ఇంతకు ముందులా పట్టించుకోకపోవడం, ఇదే సంభోగ దృష్టి. ఇక నాలుగవది సంతాన దృష్టి అని ఉంటుంది. సంతాన దృష్టి అని అంటే మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉంటారండి. అంటే అసలు కారణం లేకుండా అర్ధరాత్రి పూట లేచి కూర్చొని తీవ్రంగా ఏడుస్తూ ఉంటారు, తినరు, నిద్రపోరు, ఎప్పుడూ జ్వరము, నీరసము, చిక్కిపోవడము, ముఖంలో వర్చస్సు లేకపోవడం, యాక్టివ్గా పిల్లలు అల్లరి చేస్తేనే యాక్టివ్గా అందంగా ఉన్నట్టుండి. సో ఆ అల్లరి ఉండదు, ఏమీ ఉండదు. సో ఆ రకమైనటువంటి ఇబ్బంది సంతాన దృష్టి వల్ల పిల్లలకి కలుగుతుంది. దీనితో పాటుగా
ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, వాళ్ళకి సంతాన దృష్టి పడడం వల్ల విద్య మీద కాన్సన్ట్రేషన్ పోయి వ్యసనాల మీద, జల్సాల మీద, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం మీద, అనేక రకమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల మీద వాళ్ళు ఇబ్బంది పడతారు. అది సంతాన దృష్టి. దీంతో పాటుగా బాగా గమనించండి నాగరాజు గారు, సంతానం కోసం ప్రయత్నం చేస్తూ కన్సీవ్ అయ్యి డెలివరీ లోపు ఉన్న వాళ్ళ మీద కనుక సంతాన దృష్టి పడిందా ఖచ్చితంగా మిస్క్యారీ అయిపోతుంది, సంతానం నిలబడదు. వాళ్ళు మాకు సంతానం ఎందుకు నిలబడట్లేదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ కారణం ఏమిటంటే సంతాన దృష్టి. సంతానం నిలబడదు. కొంతమంది ఆడవాళ్ళకి అకారణంగా బ్లీడింగ్స్ అవ్వడము, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ లాంటివి జరగడం కూడా జరుగుతాయి. ఇక ఆఖరిది అత్యంత ప్రమాదకరమైనది సూక్ష్మ నరదృష్టి. ఇది ఒక మనిషిని స్లో పాయిజన్ లాగా అతనంతట అతనే తప్పు చేసే విధంగా చేస్తుంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి, మీరు ఎదుగుతున్నారనుకోండి, నేను మీకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అనుకోండి, మీ దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, అది చేస్తే నువ్వు నష్టపోతావు, అక్కడికి వెళ్ళావంటే నువ్వు ఇదైపోతావు, లేకపోతే అప్పులు పాలైపోతావు అంటే మన గురించి తెలిసిన వాళ్ళే అంటే మీరు ఎదుగుతున్నారని తెలిసే కావాలని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తారు. అది జాగ్రత్త అని మీరు అనుకుంటారు, కానీ జాగ్రత్త కాదు, అది సూక్ష్మ నరదృష్టి. దానివల్ల అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మీరంతా మీరే అనుకుంటారు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. మీరు కంప్లీట్గా మీ ఆలోచనలు తెలివితేటలు ఆగిపోతాయి వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ వల్ల. వాళ్ళు సోకాళ్ళు జాగ్రత్త అని మీరు అనుకోవడం వల్ల, కానీ సూక్ష్మ నరదృష్టి. గుర్తుపెట్టుకోండి. దానివల్ల చాలామంది ఆ ఓవర్ థింకింగ్ ప్రాబ్లంలోకి, నేను ఏం చేయలేకపోతున్నాను, ఒక అడుగు వేయలేకపోతున్నాను, ఎవరు నన్ను సహాయం చేయట్లే, సపోర్ట్ చేయట్లా అనే బాధతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్ని రకాల నరదృష్టిలో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి దృష్టిలు వాళ్ళ మీద పడతాయి, పడినప్పుడు వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు పడతారు అనేటువంటి ఇప్పుడు మనం చూస్తే, ధనస్సు రాశి వాళ్ళు జనరల్గానే చాలా ధార్మికమైనటువంటి వ్యక్తులు, ధనవంతులు, భాగ్యవంతులుగా జ్యోతిష్ శాస్త్రం వర్ణించిందండి. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ధనము అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. ధనానికి, డబ్బుకి, పేరుకి, పరపతికి, గౌరవ మర్యాదలకి ఎక్కువ విలువిచ్చేటటువంటి ఈ యొక్క రాశియే ధనస్సు రాశి. అయితే ఎప్పుడైతే వీళ్ళకి ఎక్కువగా ఉండేటువంటి దృష్టి ఏమిటో చెప్పమంటారా? సూక్ష్మ నరదృష్టి. సూక్ష్మ నరదృష్టి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామండి, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. మీరు బాగా గమనించండి, చాలామంది ధనస్సు రాశి స్త్రీలు, ఆడవాళ్ళు వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ కళల్ని, వాళ్ళ టాలెంట్ని ఇంట్లోనే పెట్టి తల్లిదండ్రుల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, ఫ్రెండ్స్ కోసం, ఎవరి కోసం త్యాగం చేసి, సాక్రిఫైస్ చేసి అక్కడే ఉండిపోతారు. సూక్ష్మ నరదృష్టి సోకడం వల్ల వీళ్ళు ఎదిగితే ఎక్కడికో వెళ్ళిపోతారనేటువంటి బాధతో కొంతమంది అయిన వాళ్ళే చెప్పినటువంటి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, పోనీలే ఎక్కడే ఉండిపోవడం వల్ల ఎందుకు వచ్చిన రిస్క్ అనుకోవడం వల్ల వీళ్ళ యొక్క టాలెంట్ అవ్వచ్చు, వీళ్ళ సక్సెస్ అవ్వచ్చు అక్కడే ఆగిపోతుంది. ఈవెన్ జాతకంలో ఎన్ని ప్లానెట్స్ అనుకూలించినప్పటికీ కూడా, నిజానికి జాతకంలో చాలా ఒక అవుట్ ఆఫ్ 10 అన్నీ ఒక 4 to 5 పీపుల్కి రాజయోగం ఉంటుంది. కానీ ఇక్కడ మనం బయట చూస్తే ఎంతమంది కార్మికులు, ఎంతమంది లేబర్ పని చేస్తూ ఉంటారండి. అంతమంది జాతకంలో ఒక్కరి జాతకంలోనూ ఈ యొక్క రాజయోగం లేదా? ఎందుకు చేత ఇబ్బంది పడుతున్నారంటే సూక్ష్మ నరదృష్టి కావచ్చు, నరదృష్టి వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఆలోచనలు మందగించిపోతాయి, వాళ్ళు అక్కడే ఆగిపోయే విధంగా వాళ్ళ యొక్క మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదే దృష్టి ప్రభావము. ఇంకేమన్నా దృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుందండి? ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఆడవాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా. శుక్రుడు ఎప్పుడైతే వీళ్ళకి 6వ స్థానానికి అధిపతి అవుతాడో ఖచ్చితంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, సంతాన సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు, సంతానానికి ఇబ్బంది పెట్టేటువంటి థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓడి, పీసీఓఎస్ ఖచ్చితంగా ఈ ధనస్సు రాశి స్త్రీలకు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, వాళ్ళ ముఖ వర్చస్సు తగ్గిస్తుంది. అయితే లావుగా అయిపోతారు లేదా సన్నగా పీలగా అయిపోతారు. బాగా గమనించండి, మీకు ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే అది నరదృష్టి యొక్క ప్రభావము. మీరు ఆనందంగా ఉండలేరు, యాక్టివ్గా పనిచేయలేరు, ఎక్కడో లోపల శరీరంలో తెలియని ఒక వెలితి, బాధ, అనారోగ్యం కనబడుతూ ఉంటుంది. బయటికి చెప్పరు కూడా, జనరల్గానే వీళ్ళు డ్యూటీ మైండెడ్ పీపుల్ కాబట్టి. సో ఇక్కడ ధనుస్సు రాశి స్త్రీల కనుక మనం తీస్తే అండి, ఎప్పుడైతే ఈ యొక్క బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయో సంతాన దృష్టి యొక్క ప్రభావం వల్ల కలుగుతాయండి. వీళ్ళు పెళ్ళైన తర్వాత సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నారా? ఖచ్చితంగా సంతాన దృష్టి మీ మీద ఉంది. సంతానం నిలబడకపోవడము, ఎన్ని పూజలు చేసినా పని చేయకపోవడము, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్లో గొడవలు కూడా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. సంభోగ దృష్టి
ఖచ్చితంగా వాళ్ళ రిలేషన్ దెబ్బతింటుంది. మ్యారీడ్ లైఫ్లో అనుకోకుండా బయట వాళ్ళు అంటే భార్యాభర్తల మధ్యలో కుటుంబంలో ఎవరైనా సరే బయట వాళ్ళేనండి. సో అత్తగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, మామగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఎవరో ఆడపడుచుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ రావడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి, విభేదాలు వస్తాయి, లేదా ఫ్రెండ్స్ వల్ల పెరుగుతాయి. ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, ఎందుకంటే సూక్ష్మ నరదృష్టి వల్ల ఖచ్చితంగా కలుగుతుంది. దీంతో పాటుగా ధనుస్సు రాశి స్త్రీలకి ముఖ్యంగా ఈ నెలలో మనం చూసుకుంటే అండి, రాబోయేటువంటి మార్చి 30 తర్వాత అర్ధ అష్టమ శని అనేటువంటిది వీళ్ళకి స్టార్ట్ అవ్వబోతోంది. సూక్ష్మ నరదృష్టి ప్రభావం వలన అయితేనేమి, మహానరదృష్టి ప్రభావం వలన అయితేనేమి ఒక్క పని కూడా ముందుకు వెళ్ళదు. ఇప్పుడు అనుకున్న పని 10 రోజుల దాకా పని అవ్వదు. ఈ రోజు రావాలి డబ్బులు, ఈ రోజు నేను ఎక్కడికో బయటికి వెళ్ళాలి ఏదో అనుకుంటే 10 రోజుల తర్వాత డబ్బులు ఇస్తానంటారు, అప్పు కూడా పుట్టదు. కుటుంబం నుంచి ఒత్తిడి పెరుగుతుంది బికాజ్ ఆఫ్ సూక్ష్మ నరదృష్టి వల్ల. వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోవడం దేని చేత అంటే వీళ్ళ యొక్క ప్రోద్బలం చాలా ఎక్కువ ఉండి, ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందని సూక్ష్మ నరదృష్టి వీళ్ళు తప్పక భరించాల్సిందే. సో దీనికి పరిహారం ఏమిటి? సో చాలామంది అడుగుతుంటారు, ఈ దృష్టి సోకిన తర్వాత ఎంతకాలంకి మాకు తెలుస్తుంది అండి అని. సో ఒక 2 నుంచి 7 రోజుల్లోపు ఖచ్చితంగా బయటపడిపోతుందండి. మీకు ఏ మంత్లో ఏ విధంగా ఉంటుందండి? ముఖ్యంగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లోనూ సంతాన దృష్టి వల్ల ఇబ్బంది పడతారండి. అంటే ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఈ మార్చి తర్వాత నుంచి సూక్ష్మ నరదృష్టి వల్ల, మహానరదృష్టి వల్ల ఇబ్బంది పడతారు. అంటే పనులు ముందుకు వెళ్ళకపోవడం, లేకపోతే ఆగిపోవడము, లేకపోతే కుటుంబం నుంచి ఒత్తిడి పెరిగిపోవడం, ఆర్థిక సమస్యలు, ఆస్తులు అమ్మేయడము, లేకపోతే వీళ్ళ టాలెంట్ బయట పెట్టుకోలేక వీళ్ళని సతమతం అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఈ రాబోయేటువంటి అక్టోబర్ దాకా ఉంటుంది. మే దగ్గర నుంచి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. అది ప్లానెట్స్ యొక్క బలం బట్టి ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా వీళ్ళు అడుగుతుంటారండి, అంటే ఈ ధనస్సు రాశి స్త్రీలు కనుక ఈ యొక్క మన్యుసూక్త పారాయణ హోమము, మహాసుదర్శన హోమము, ఈ 2 హోమాలు కనుక చేయించారనుకోండి, ప్లానెట్స్ యొక్క బలం పెరగడంతో పాటు వీళ్ళకి ఏదైతే జాతకంలో రాజయోగాలు ఉంటాయో అవి యాక్టివేట్ అవ్వడంతో పాటు ఈ దృష్టి యొక్క ప్రభావం అండి, ఏదైతే ఈ 5 దృష్టిలు ఉంటాయో 5 దృష్టిల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అయితే ఈ హోమాలతో పాటు ప్రతినిత్యము ధనస్సు రాశి స్త్రీలు ఖచ్చితంగా జపం చేయాల్సినటువంటి ఒక శివమంత్రం ఉంటుందండి. ఓం నమో భగవతే రుద్రాయ. అది కానీ పంచాక్షరి మంత్రం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ఒక 5 లక్షల సార్లు జపం చేయమని శాస్త్రం చెబుతోంది. 5 లక్షల సార్లు వాళ్ళ జపం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి దుష్ప్రభావం కానీ, దృష్టి ప్రభావం కానీ పోతుంది. కానీ ఈ యొక్క దృష్టి దోషంతో బాధపడే ఎవరైనా సరే ఆ మనసు నిగ్రహం చేయడం అనేది చాలా కష్టం అండి. పూజల మీద ఆసక్తి ఉండదు, భగవంతుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఒక కూర్చుని కాన్సన్ట్రేట్గా చేద్దామన్నా ఏ పని చేయలేరు. అదే కదా మెయిన్ వీళ్ళ ప్రాబ్లం. కాబట్టి మహాప్రత్యంగిర హోమం, మహాసుదర్శన హోమము, మన్యుసూక్త వేదపారాయణ హోమం ఉంటుంది. అది కనుక చేస్తే వెంటనే చేసిన తరువాత రోజు నుంచి వాళ్ళకి రిజల్ట్స్ కనబడతాయి. ఆ తర్వాత రోజు నుంచి ఒక లక్ష్మీ మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని ఒక 48 రోజుల పాటు జపం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి లక్ష్మీ తత్వం వస్తుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఒక అట్రాక్షన్ పవర్ వస్తుంది. లక్ష్మీ తత్వంతో కూడిన మాటలు మాట్లాడడము, వాళ్ళ ఆలోచన కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్లిళ్ళకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాంతోపాటు కొంతమంది అన్నప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అది ఏ రాశి వారైనా సరే, నక్షత్రం వారైనా సరే. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే, ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధ కానీ ఏమైనా ఉన్నా, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి. ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో. ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటైందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు. సో ఆస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా
అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే, యజ్ఞ యాగాదులకైనా, ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్ట్ అవుతాను, ఖచ్చితంగా చేపిస్తాను. డెఫినెట్గా అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమాగారిని వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదనంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.